ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అమెరికాలో డ్రగ్స్ సరఫరా హింసను ప్రేరేపిస్తోందన్న కారణంతో వెనెజువేలాపై ట్రంప్ సర్కార్ భీకర దాడులు జరపడం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. వెనెజువేలా అధ్యక్షుడు మదురోతో పాటు ఆయన సతీమణ్ణి కస్టడీలోకి తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో మదురో ప్రభుత్వాన్ని కూల్చాలనే తన సంకల్పాన్ని ఈ దాడుల ద్వారా నెరవేర్చుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దశాబ్దానికి పైగా వెనెజువేలాను పరిపాలించిన మదురో ప్రస్థానం ఇక ముగిసినట్లేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 1962లో వెనెజువేలా రాజధాని కరాకస్లో జన్మించిన నికోలస్ మదురో బస్సు డ్రైవర్గా ప్రస్థానం మొదలుపెట్టారు. ఆ తర్వాత యూనియన్ నేతగా ఎదిగారు. హ్యూగో చావెజ్ నేతృత్వంలోని యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనెజువేలాలో చేరిన మదురో అక్కడ కీలక బాధ్యతలు చేపట్టారు. చావెజ్ ప్రభుత్వంలో 2006 నుంచి 2012 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. లాటిన్ అమెరికా, కరేబియన్ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర వహించిన మదురో 2012లో ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2013లో చావెజ్ మరణంతో తాత్కాలిక అధ్యక్షుడిగా మదురో నియమితులయ్యారు. అనంతరం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలుపొందిన ఆయన ఇప్పటివరకు అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలను ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. ఆయన సతీమణి సీలియా ఫ్లోరెస్ న్యాయవాది. అటార్నీ జనరల్గా పనిచేసిన ఆమె మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని మదురోను రెండో వివాహం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా చమురు నిల్వలు కలిగిన దేశం వెనెజువేలా. 2014 తర్వాత ధరల పతనంతో పాటు అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షల వల్ల తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో లక్షలాది మంది ప్రజలు దేశం విడిచి వలస వెళ్లారు. ఈ క్రమంలో ఇక్కడి చమురుపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్న ట్రంప్ సర్కార్ అందుకోసం కొంతకాలంగా గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అమెరికాకు అక్రమంగా సరఫరా అవుతున్న మాదక ద్రవ్యాల వెనుక మదురో హస్తం ఉందని ఆరోపిస్తోంది. వెనెజువేలా అధ్యక్షుడు మదురోను అరెస్టు చేసేందుకు సహకరిస్తే $50 మిలియన్ రివార్డు అందిస్తామని కొంతకాలం క్రితం ట్రంప్ ప్రభుత్వం ఆఫర్ చేసింది. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగిన ట్రంప్ సర్కార్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి మదురోను కస్టడీలోకి తీసుకుంది. దశాబ్దానికి పైగా వెనెజువేలాను పాలించిన నికోలస్ మదురో ప్రస్థానం ఇక ముగిసినట్లేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.